ఈ ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు గ్రామాలు కోటియా గ్రామాలు అంటారు. 21 గ్రామాల్లో మెజారిటీ గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నాయి. ఈ ప్రస్తావన ఎందుకంటే ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కారు అన్ని చోట్ల ఉంటే ఏపీలో మాత్రం ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఉందని చెప్పేసి ఒక మంత్రి తెగ పొగుడుకుంటూ ఉంటారు కదా. ఇంకొక మంత్రి ఏమో మాట్లాడితే ఇది ఈ జల్ జీవన్ మిషన్, ఈ జేజీఎం మిషన్ని వైఎస్ఆర్పీ సర్కారు నాశనం చేసింది, మాకు వారసత్వంగా వచ్చే ఈ నిధులన్నీ ఏమయ్యాయని గద్దెనెక్కింది మొదలు ఇప్పటిదాకా ప్రగల్భాలు పలుకుతుంటారు కదా. అదే జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఒడిస్సాకు సంబంధించిన కొత్త పొట్టంగి ఈ అధికారులు ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు? 21 గ్రామాలు మొత్తం ఒడిస్సాలోనే ఉండాలనేది ఒడిస్సా ప్రభుత్వం తాలూకు పంతం. దేనికి? బాక్సైట్ మైనింగ్ చేయడానిక? జనవరిలోనే ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇక్కడ బాక్సైట్ మైనింగ్ చేయడానికి కుదరదు అనే ఆదేశాలు ఇచ్చినా కూడా దాదాపు 11 నెలలుగా ఇక్కడ బాక్సైట్ మైనింగ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇందుకోసమేనా ఒడిస్సాలో ప్రభుత్వం మారింది? బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో మనకి కూటమి పాలన ఉంది కదా. 2019-24 మధ్యలో ఈ గ్రామాల్లో సాక్షాత్తు రాజన్న ద్వారా, అంటే మన డిప్యూటీ సీఎం, అప్పటి డిప్యూటీ సీఎం పర్యటించబోతుంటే వద్దు అక్కడ పర్యటిస్తే అనవసరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని చెప్పడంతో మన అధికారులు ఆయన సైలెంట్గా వెనక్కి వచ్చారు. బట్ బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా వచ్చి ఏదది పగులు పట్టంగి కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో వచ్చేసి ఆంధ్ర గోబ్యాక్ అని నినాదాలే ఇచ్చాడే. ఎలా జరుగుతుంది? ఒక ఫెడరల్ స్ఫూర్తి అనేది ఏం తగలబడదా వీళ్ళకి? 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు అలా జరిగింది. అదే మేము వస్తేనా అని ప్రగల్భాలు తొడగొట్టడాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ 21 గ్రామాల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని ఒడిస్సాలోనే మన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఈ కోటియా గ్రామాల్లో మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ ప్రభుత్వం భవనాలు నిర్మిస్తుంటే అడ్డుకుంటారు, ధ్వంసం చేస్తారు. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే కాదు మేము ప్రత్యేకంగా వాళ్ళకి ఎన్నికలు నిర్వహిస్తామంటారు. ఒక్క 4 గ్రామాలు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగడానికి ఇష్టపడుతుంటే దానిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది? దాన్ని ఎందుకు ఇప్పుడున్న ఏది డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఎందుకు నోరు మూసుకొని ఉంటుంది? బాక్సైట్ మైనింగ్ మీదనే దృష్టి పెట్టారా? దానికోసమే అసలు బీజేపీ అక్కడ ఒడిస్సాలో పవర్ వచ్చేలాగా వ్యూహం పన్ని అక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళకి కట్టబెట్టాలనుకుంటుంది ఆ కార్పొరేట్ కంపెనీలకి. ఇప్పుడు ఫస్ట్ ఆ భూమి ఎవరిది? ఆ గిరిజనుడిది. అక్కడ మైనింగ్ కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వెదర్ ఇట్ ఈజ్ ఏమంటారు కనెక్టెడ్ టు ఒడిస్సా స్టేట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, దే ఆర్ ద ట్రైబల్. సో యూ కెనాట్ బుల్డోజ్ దెమ్. ఎక్కడైనా సరే వాళ్ళ హక్కుల్ని వ్యతిరేకంగా మీరు కూల్చడానికి వీల్లేదు, మైనింగ్ చేయడానికి వీల్లేదు. తర్వాత అది ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు నోటిఫై కూడా చేసే ఉన్నాయి. మరి అలాంటి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడిగి ఎవరికి దారాదత్తం చేయాలనుకుంటుంది? అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీ జేజీఎం కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారయ్యా. స్వయంగా అది కేంద్ర ప్రభుత్వం తాలూకు కార్యక్రమం. పక్కన ఉంది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కోయిలేషన్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీకు తెలియనట్టు, సో ఇప్పుడన్నా తెలుస్తాయి కదా, తెలియనట్టు నటిస్తే కుదరదుగా. ముఖ్యమంత్రి గారు మన గ్రామాలని వాళ్ళ గ్రామాల్లో కలుపుకోవటానికి బలవంతంగా ప్రయత్నిస్తుంటే మీరెందుకు మీ అనుభవాన్ని ఉపయోగించరు? మనకి విజన్ చాలా దూరదృష్టి ఎక్కువ కదా. మరి ఈ యొక్క గ్రామాల సంగతి ఏంటి? కోటియాపై మైనింగ్ దాడి అంటే మీకు అర్థం కావట్లేదా? ఎందుకు అర్థం కాదు? అందరికీ అర్థం. పాలకులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా అది ఒడిస్సా స్టేట్లో ఉన్నట్టు చెప్పడం ఏంటి? అవన్నీ మన గ్రామాలే, మనకు రావాల్సినవి కాదు, ఉన్నవే. మరి అక్కడ ఒడిస్సా తాలూకు బీజేపీ ప్రభుత్వం ఈ తాలూకులు మనం పెట్టుకొని తిరుగుతుంటాం కదా బైకులు వెనక. ఏపీ తాలూకు గ్రామాలపై, కోటియా గ్రామాలపై
ఏంది మీ పెత్తనం ఏంటని తలగరేస్తూ అడగొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు, అడగొచ్చు కదా. ఏం బీజేపీ దగ్గర మన నోరు లేవదా? మన ప్రశ్న ఎప్పుడు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళ మీదేనా? ఎందుకని అడగరు? 21 గ్రామాల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అప్పుడేదో ప్రకటన, ఏదో భీషణ ప్రతిజ్ఞ కూడా చేసినట్టుంది కదా. మీకు ఏదన్నా జరిగితే నేను అండగా ఉంటా అని. రండి, చూపించండి మీ ప్రతాపం. 100% స్ట్రైక్ రేట్ అని ఒక ఆయన, 98% స్ట్రైక్ రేట్ అని ఒక ఆయన చెప్పుకుంటున్నారు కదా. మరి మీ చేతిలో అధికారం ఇచ్చారు, చేయండి, సమస్యగా పరిష్కారం చేయండి. డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఉంది కదా, అక్కడ ఇక్కడ ఇద్దరు వీళ్ళే కదా, చేయండి. ఒడిస్సాకి కట్టబెట్టబోతున్నారు ఈ గ్రామాలని మైనింగ్ కోసమే. అది ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనుక ఉంటే ఆ మైనింగ్కి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అంటే అక్కడ ఒడిశా స్టేట్ గవర్నమెంట్ వారికి ఇక్కడ మైనింగ్ చేయటం కుదరదు కాబట్టి అవి మా గ్రామాలని చెప్తూ ఈ మైనింగ్ కొనసాగిస్తున్నారు, బాక్సైట్ మైనింగ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఆ బాక్సైట్ మైనింగ్ ఆపేయమని చెప్పేసి, కుదరదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, తీర్పు ఉంది. దాని తర్వాత మెల్లిగా ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ సభల పేరుతో ఒడిశా ప్రభుత్వం మేము నిర్వహించాం, ఏ అభ్యంతరాలు రాలేదని చెప్పేసి కలిపేసుకోవాలనుకుంటున్నారా? కుటియా గ్రామాలు అంటే మీడియా కూడా ఎక్కువ చూపించరా, న్యూస్ ఛానల్స్లో కూడా ఎక్కువ ఎప్పుడు చూపించిన దాఖలాలు కూడా లేవు. ఒకటో రెండో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాయి, దినం పెట్టినట్టు చేస్తారు, వార్త వేసామంటే వేసామన్నారు. పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న ఆ ఒక్క ఇష్యూని బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా చేస్తారు, మీకు తెలియదు ఏంటి? ఈ ఇష్యూని బేస్ చేసుకుని సినిమాలు కూడా చేశారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఆ 21 గ్రామాల ప్రజలు అభిష్టం ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం ఏమైనా కనుక్కుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కనుక్కున్నాయా? అంతా మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ తాలూకు గ్రామాలని ఒడిశా అసలు ఏ ధైర్యంతో తన గ్రామాలుగా చెప్తూ ఈ మైనింగ్ జరుగుతుంటే కళ్ళు మూసుకొని చోద్యం చేస్తుందో అక్కడున్న బీజేపీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఒడిశా ముఖ్యమంత్రి గారు. అరే వహా పూరి జగన్నాథ్ సే బహుత్ బహుమతి దేదే అనుకుంటా పెద్ద పెద్దగా చెప్పారు కదా మోడీ గారు గెలవగానే ఒడిశాలో. ఇదేనండయ్యా, దీనికోసమేనండయ్యా అక్కడ గెలిచింది. అంటే గిరిజన గ్రామాలు అంటే చదువుకోలేదు, ఎవరు వారి తరపున మాట్లాడరు అనుకుంటూ ఏమైనా చేసేయచ్చు అనేది అన్ని ప్రభుత్వాల నిర్వాహకం. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉందిగా, సమస్యల మీద స్పందించే ప్రభుత్వం. మాట్లాడాలి కదా దీని మీద. కుటియా గ్రామాల పరిస్థితి ఏంటి మాట్లాడండి.